ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి అక్కడ మొదలైంది. అక్కడి నుంచి ఇక గతంలో మహారాష్ట్ర ఇదంతా మొత్తం ఆ 2 చోట్లే కాదు దేశం మొత్తం అన్నారు. అంటే ఏంటి, దేశంలో ఏ ఎన్నిక జరిగినా కూడా అక్కడ ఒక అనుమానపు చూపులు వచ్చేలాగే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనే ఓట్లు దొంగతనం చేసేస్తుంది అన్నాక ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏది, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా చర్చించుకోవడానికి పుల్లారావు గారు మీరు చెప్పండి. ఒకటి, ఆరోపణలని రాహుల్ గాంధీ చాలా కేటగారికల్గా నిరూపించడం. రెండోది, ఎలక్షన్ కమిషనే రాహుల్ చేసినవన్నీ తప్పని దేశం ముందు పెట్టడం. మీరేమంటున్నారంటే, మీకు నాకు తులసిరెడ్డి గారు రెస్పెక్ట్ వెరీ మచ్. ఆయన చాలా పెద్ద మనిషి అనే విషయాలుగా ఆయన చెప్పిన దానికి నేనేం పర్సనల్గా అటాక్ కాదు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, మీరు ఒక సంస్థను అటాక్ చేస్తారా? ఎలక్షన్ కమిషనర్ క్వాలిఫికేషన్స్ వదిలే ఇంత పెద్ద అటాక్ ఏంటి ఇది? అసలు భారతదేశం పునాదేంటి? ఎలక్షన్ చెయ్యి, ప్రూఫ్ అయ్యి కోర్టులో వేయి. ఒకటి, నేను వాళ్ళని తప్పుపడతలేదు, నేను ఎలక్షన్ కమిషన్ తప్పుపడుతున్నా. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా తప్పుపడుతున్నా. విషయం చెప్తున్నా, ఒక తప్పు పెద్ద పొరపాటు ఎలక్షన్ కమిషనర్ ఏం చేసేదంటే, ఎలక్షన్స్ నవంబర్లో, నువ్వు జూలై 1ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదలు పెడతావా? అంటే అది ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం అలాగే చేసామన్నాడు. 25 సంవత్సరాల క్రితం ఇప్పటికీ ప్రపంచం మారిపోయింది. ఆ రోజు ఓటేంటో ఎవరికి తెలియదు, బిర్యానీ ప్యాకెట్లు అమ్మేసేవాడు. నువ్వు 6 నెలల ముందర మొదలు పెడితే ఎవరు అబ్జెక్ట్ చేస్తారు? చాలా పొరపాటు చేశారు. వాళ్ళ సోమర్థనం అని చెప్తున్నా. ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది దేశానికి. కానీ వాళ్ళ ఫెయిల్ అవ్వారని ఒక కెప్టెన్ ఒక వెళ్ళే వాడకి లేకపోతే విమానానికి ఫెయిల్ అవ్వాడంటే కో పైలట్ టేక్ ఓవర్ చేయేస్తా. అది లేదా? తర్వాత ఫుల్ పవర్స్ ఉన్న ఎలక్షన్ కమిషనర్కి ఆయనకి తెలియక ఆయనకు ఫుల్ పవర్స్ ఏంటి? సరేవయ్యా, నువ్వు చెప్పారు మీరందరూ నీతిలో, ఇంటర్నల్ ఎలక్షన్స్ పెట్టండి, పార్టీలో ఇంటర్నల్ ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్గా పెట్టండి, అది పవర్స్ ఉన్నాయి కదా, అలాంటివి మొదలుపెట్టు. ఈ సంస్థని నువ్వు ప్రొటెక్ట్ చేయకపోతే ఎలాగా? అది వచ్చింది. మన ఆర్మీని నేను అటాక్ చేశాను అనుకో, డిఫెన్స్ మినిస్టర్ ప్రొటెక్ట్ చేయాలి, నా మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది తీసుకోకుండా ఇంకో 1 వారం రోజులు టైం ఇస్తా, అపాలజైజ్ చేయకపోతే ఏం చేస్తావు? ఇంకో 1 వారం రోజులు టైం ఇస్తావా? ఏంటిది? ఒకటి, ఎలక్షన్ కమిషన్ మోడీ చెప్పినా చేస్తున్నారంటే అవ్వచ్చు. ఎలక్షన్ కమిషన్ మన్మోహన్ సింగ్ టైం ఆయన చెప్పినా చేశాడు. నేను అమ్మే 2004లో 2005లో ఎలక్షన్ కమిషనర్ ఎంఎస్ గిల్ బ్రహ్మాండంగా రిటైర్ అవ్వాడు. మర్నాడు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. మర్నాడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ స్పోర్ట్స్ అంత పెద్ద వ్యక్తిని ఆ 80 మందిలో 73 ఎంతో ఇచ్చారు. చక్కగా తీసుకున్నాడు. ఇది ఇప్పుడు జరిగే పని, కొత్తగా కాదు కదా. కానీ ఆ కుర్చీ మీద కూర్చున్నాక పెరగాలి, గ్రో అవ్వాలి. అంత పెద్ద కుర్చీ ఎవరిని కూర్చోబెట్టినా అప్పటి వరకు వచ్చి కూర్చున్నాక పెద్దవాడు అవ్వాలి. ఒక జడ్జిగా లాయర్ జడ్జి అవ్వకముందు లాయర్ ఎలా ఉండినా జడ్జి అవ్వగానే అతను ఆ కుర్చీ మీద కూర్చోగానే మారాలి. అది చెప్తున్నా. ఇప్పుడు కాదు పుల్లారావు గారు, కాదు ఇప్పుడు ఇన్ఎఫిషియన్సీయో లేకపోతే ఇంకో కారణం ప్రెజర్ ఏదైనా కానివ్వండి, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇంత పెద్ద దేశంలో భారత ప్రజాస్వామ్యానికి మీరు అన్నట్టు పునాది ఎన్నికలు. సో ఇక్కడ ఒకవేళ ఫెయిల్ అయితే ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఎప్పుడో అవకాశం వస్తే భారతదేశం గురించి వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు వెకిలిగా. సో బేస్ దాన్నే క్వశ్చన్ చేసే అవకాశం మరి భారత ప్రభుత్వం అన్న ఎందుకు ఇస్తోంది? అంటే ఆ చర్చ ఇప్పుడు దాకా మొదలవలేదు. బహుశా బీజేపీ నాయకులు మాట్లాడితే ఇంకా ఎక్కువ ఆరోపణలు వస్తాయని సైలెంట్గా ఉన్నారంటారా? మాట్లాడకూడదు. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తాను, నా మీద ఎవరో వెళ్తారు, జడ్జి డిసైడ్ చేయాలి. జడ్జి కోర్టు డెకోరం జడ్జి చేయాలి. నువ్వు మాట్లాడొద్దు, నువ్వు అలా మాట్లాడటానికి వీళ్ళే చెప్పాలి. ఇతనికి ఫుల్ పవర్ ఎలక్షన్ కమిషన్కి ఉన్నది. ఎన్నోసార్లు కోర్టుకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటే కోర్టు ఏమన్నది, మేము ఇంటర్ఫియర్ అవ్వం అని. అది పవర్స్ ఉన్నాయి. మంచో చెడ్డ. ఇందాక చక్కటి మాట చెప్పారు తులసిరెడ్డి గారు. అనురాగ్ ఠాకూర్ని వెంటనే ఫస్ట్ అతను అరెస్ట్ చేసి ఆయన మెంబర్షిప్ తీసేస్తాను నోటీస్ ఇస్తే మిగతా వాళ్ళకి మంచి సిగ్నల్ వెళ్తుంది. పెద్దవాళ్ళు ముందలు చేయమని చెప్పను, చిన్నవాడిని పెట్టి ముందలు పెట్టి బాధ ఇస్తే పోలీస్ స్టేషన్లో అందరికీ బుద్ధి వస్తుంది. చేయమంటున్నాం. అనురాగ్ ఠాకూర్ ఎవరు, నేనెవరిని, మీరెవరు? చేయాలి. లేకపోతే ఏంటి? అన్నిటికంటే చక్కగా మన ఇద్దరు మిత్రులు చెప్పారు.
ఓటులకి డబ్బులు ఇచ్చి కొంటున్నారా లేదా? 90% ఓట్ల 80% ఓట్లు ఈ దేశానికి కొనుక్కుంటున్నారు కదా. అది పెద్ద అందరు దాసేసి రాజకీయ నాయకులు పవిత్రమైన ఎలక్షన్ అంటే ఇక నేనేం చెప్పలేను. డబ్బు కావాలి లేకపోతే ఊర్లోకి రావద్దు అంటున్నారు. ట్రైన్ టికెట్లు ఇచ్చి బాంబే నుంచి బీహార్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి రోజుకి 5,000 ఇచ్చి ఓటు వేస్తున్నారు. ఎక్కడది ఈ డబ్బు? ఉత్తరప్రదేశ్లో. ఇదంతా మనకి అన్నీ తెలుసు, మన సిస్టమ్ తెలుసు. ఇదో ముందరికి వెళ్తున్నాం, వెళ్ళే కొద్ది పెరుగుతాం. రాజకీయ పార్టీల్లో ఎన్నికల వ్యవహారంలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్లో కూడా లోపాలు ఉన్నా చూసి చూడటం వదిలేయాలా? చూసినట్టు కాదు, రిఫార్మ్ చేయాలి, చక్కగా రిఫార్మ్ చేయాలి, కోర్టుకి వెళ్ళాలి.